మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక మంచి మాట వినడం వల్ల మన మూడ్ బూస్టప్ అవుతుంది. ఒక మంచి మాట మనసుపై అంత ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన మంచి మాటలు మీతో పంచుకోబోతున్నాను. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితేనే బలహీనమైపోతుంది. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు, అతడు చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండడం, మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు. గెలుపుకు మరో మార్గం ఓటమి అని గుర్తుంచుకోండి. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తుంచుకొని గెలుపు కోసం పోరాటం చేయండి. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కడి దాహాన్ని కూడా తీర్చలేడు. సంస్కారవంతుడు మంచినీటి బావి లాంటివాడు, ఊరందరికీ బావిలా ఉపయోగపడతాడు. సముద్రంలో ఎంత నీరు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ ఎక్కువ. నీ దగ్గర ధనం ఎంతున్నా నీ మంచితనానికే విలువ. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడపొద్దు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెడితే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు, నిదానంగా సాగే తాబేలు ఆయుసు 100 సంవత్సరాలు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. మనం ఎలా బ్రతకాలంటే, మనల్ని వదిలేసిన వాళ్ళకి మనం గుర్తొచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడాలి. నీకు ఒక పనికి మాలిన వెధవ దగ్గర పనిచేసే అవకాశం వస్తే పనిని వదలొద్దు. వాడి దగ్గర ఒక కూలివాడిలా కనపడు, అంతేకాని పనివంతుల్లా పని చేయకు. ఎందుకంటే వాడికి అది నచ్చదు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు మిత్రమా, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా నువ్వు గెలిచే తీరాలి. కాలానికి అందరూ బంధువులే, మంచి వచ్చిపోయేవారే కానీ ఎవ్వరూ ఉండిపోయేవారు కాదు. ఎవరు లేరిక్కడ. అందరితో కలిసి ఉండు, అందరిలాగా నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు మిత్రమా. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. అది నువ్వు తెలుసుకో మిత్రమా. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ తెలీదు. జీవితం నిజాయితీ పరుల్ని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వల్ల మిగిలిపోతున్నారు. కొంతమందికి గర్వం అహంకారంగా ఉంటుంది, తప్పులేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపాలో అప్పుడే చూపాలి. అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపితే మాట్లాడడానికి మనుషులే కరువైపోతారు. జాగ్రత్త. అబద్ధాలు చెప్పడం వల్ల మనం సాధించేది ఒకటి ఉంటుంది, ఇక ముందు పొరపాటున నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మరణం వచ్చాక సరైన సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి? నీకున్న బాధలన్నీ మరిచి ముందుకు సాగిపోతే కొత్తగా దేన్నైనా సాధించగలవేమో ఆలోచించు. అలా కాకుండా బాధలను తలుచుకొని కుమిలిపోతూ ఉన్న చోటే ఉండిపోతే నీ జీవితం అక్కడే ముయక తప్పదు. మన తాహతకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానమే. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి
కూడా ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది. అది అభిమానమైతే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థానికే ఒక్కొక్కరు ఒక్కో రకంగా పేరు పెడతారు. స్నేహమని, ప్రేమ అని, బాధ్యత అని, బంధమని, వాత్సల్యమని. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విషపురుగునని కూడా తెలియదు. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటకు వచ్చి మాత్రం నిధులు చెబుతాడు. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలిని ప్రాలద్రోలే ఆలోచన గొప్పది. సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలాగా గుచ్చుకుంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుపడేలా చేయడానికి. సహనంతో భరిస్తున్నారు కదా అని మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మాత్రం భరించడం కష్టం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. నలుగురు ఏమనుకుంటారో అని జీవితం మొత్తం కలవరపడి మనిషి పరమాత్ముడు ఏమనుకుంటాడో అని మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించడు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు కూడా. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది, ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది, నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే మిత్రమా. మంచివాడు ఎన్ని విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా అందరూ నమ్ముతారు ఇట్టే. అందుకే ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాలని ఎవరు తీర్చలేకపోవచ్చు, కానీ అందరూ మాత్రం మన తప్పుని వెతికే పనిలో ఉంటారు. అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. ఒక మనిషి తనకు అవసరం ఉన్నంత వరకు ఎంత చెడ్డవాడినైనా, అవసరం ఉన్నంత వరకు ఎంత చెడ్డవాడినైనా చాలా చాలా గొప్పవాడిలా పొగడేస్తుంది. అదే వాడి అవసరం లేకపోతే ఎంత మంచివాడినైనా చెడ్డవాడిగా చిత్రీకరిస్తుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితేనే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రి అవగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. కావలసిందల్లా కాస్త ఓపిక మిత్రమా. సర్వే జన సుఖినో భవంతు.